హాయ్ గాయ్స్, డే 5 ఆఫ్ అవర్ ట్రిప్. మేము అయోధ్యకు వచ్చాము. అయోధ్యలో ఇది ఏం ప్లేస్? గుప్తర్ ఘాట్కి వచ్చాము. రాముడు దేవుడి రూపం వదిలేసి మనిషి రూపంలో మారి వైకుంఠం పోయిన ప్లేస్ ఇది. ఫస్ట్ మేము అయోధ్యలో విజిట్ చేసిన ప్లేస్ రాజదర్బార్. ఇక్కడ రాజులందరూ సమావేశం అవుతారు, అందుకే ఇది రాజదర్బార్ అని అంటారు. यहाँ से पूरी अयोध्या को लेके बैकुंठ चलेंगे। कीड़े मक्खी मच्छर पेड़ पौधे हमारे यहाँ के जैसे मानव सब कुछ पूरी नगरी निर्जीव करके गए, सबको ले गए। घास भी नहीं छोड़ के गए यहाँ। पूरी अयोध्या में घास भी नहीं छोड़ी जाते हो, सब कुछ ले गए अपने साथ। पूरी अयोध्या ले गए। जाते वक्त यहाँ जिस रूप में आए थे वो रूप यहाँ देखा राम जी का आपने ध्यान नहीं दिया होगा। हर जगह देखे कोदंड राम को, बिल्लू बाण देखे भगवान के पास, धनुष बाण। यहाँ स्वरूप ऐसा అన్ని అయోధ్య మొత్తం దాంట్లో సరయు నదిలో రాముడు పోయిండు. రాముడు విమానం పట్టుకొచ్చి విమానమా? అయితే అన్ని మానవ రూపంలో పోయినాడు. భగవంతుడి రూపం నుంచి మానవ రూపానికి వచ్చి మానవ రూపంలో వైకుంఠంగా వెళ్ళిపోయాడు. అందుకే ఇక్కడ చూసిన బాణం ఉంటుంది, ఇక్కడ బాణం ఉంటుంది. అందుకే ఇక్కడ చూసిన బాణం ఉంటుంది, ఇక్కడ బాణం ఉంటుంది. ఎక్కడ చూసిన బాణం ఉంటుంది, ఇక్కడ చేతిలో బాణం ఉండదు. దుమ్ములో వెళ్తున్నాము గైస్. रोड पर रास्ता बंद है क्या? वो स्कूल क्या है? रास्ता बंद है, उधर से नहीं आता। रोड पे మేము సూరి బ్రో ఇంటర్నెట్ అసలు మాట చచ్చిపోయేలాగా ఉన్నాం ఫ్రెండ్స్ మేము. ఈ ట్రిప్ ఏమో కానీ మాకు దూల తీరుతుంది. ఏంటిది? గీ నుంచి గీటికి 10 రూపాయలు తీసుకున్నారా? స్కామ్ ఇదంతా. స్నానం చేస్తాను. మేము సెకండ్ స్పాట్ రామ్కి బైది టెంపుల్కి వచ్చాము. ఇది సూర్య నది పక్కనే ఉంటుంది. మేము డే టైంలో వచ్చాము కాబట్టి మేము ఆరతి అనేది మిస్ అయ్యాము. ఈవినింగ్ టైంలో వస్తే ఇక్కడ సూర్యహారతి ఇస్తూ లైటింగ్స్తోని చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. థర్డ్ ప్లేస్ మేము సూర్య గుండ్ దగ్గరికి వచ్చాము. టికెట్ ప్రైస్ అడగకండి, నాకు గుర్తులేదు. అండ్ ఇక్కడ లేజర్ షో జరుగుతుంది ఈవినింగ్ టైంలో, చాలా బాగుంటుంది. అది చూడడానికి అయితే వచ్చాము. అది చూసేసి ఇంకొక టెంపుల్ని విజిట్ చేసి ఇందులోనే ఉన్న టెంపుల్ని ఇంకా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ అయోధ్య మెయిన్ టెంపుల్కి వెళ్ళాము.
दिव्य निरोगी और अलौकिक हो गया और इसी कुंड के जल से उनकी काया भी कांतिमय हो गई। यहाँ की गई उनकी घोर तपस्या का तेज आज भी अनुभव के दर्शन से यहाँ आए। यहाँ से मैं पावन हो गई सदा सदा के लिए। माँ कौशल्या की गोद में जन्म लिया मर्यादा पुरुषोत्तम श्री राम ने। अधर्म के హాయ్ ఎప్పుడు అందరూ हाय హాయ్ ఎప్పుడు హాయ్ आया बाय అయోధ్య టెంపుల్ పక్కనే ఉన్న సరయూ నదిలో నీళ్లు చల్లుకొని పక్కన ఉన్న హనుమాన్ టెంపుల్ని దర్శించుకున్నాము. ఆ తర్వాత అయోధ్య రామ్ మందిర్ లోపలికి వెళ్ళాము. లోపల వీడియోస్ ఏం ఎక్కువ తీయలేదు, ఎందుకంటే ఫోన్ అలౌ చేయలేదు. ముందే లాకర్లో పెట్టేసి మేము వెళ్ళిపోయాము. ఈ హనుమాన్ టెంపుల్, రామ్కి పైతి, ఇంకా చుట్టుపక్కల చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ చాలా దగ్గరలోనే ఉంటాయి. మేము అవన్నీ ఫస్ట్ విజిట్ చేసి లాస్ట్కి అయోధ్య రామ్ మందిర్ వెళ్ళాము. దర్శనం ఒక 1 అవర్లో అయిపోయింది. ఇంకా చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ చూసేసి మేము నెక్స్ట్ డెస్టినేషన్కి స్టార్ట్ అయ్యాము. సీతామ్మ కళ్యాణం కొరకు ఇక్కడ అయోధ్య వచ్చేసి సీతామ్మ డోలి పాల్కి ఇక్కడ లైనింగ్ రామ సీత నమస్కారం ఉండము చిన్న చిన్న గట్టిగా అంగారు సీత ఓ నదిలో ప్రాంతం నది पट्टाभिषेकम में नमस्कार करेंगे कीर्तन प्रसादम बैक साइड सीता देवी घंटसाला सीता देवी घंटसाला इकड़ा सीता अम्मा कल्याणम को फर्स्ट टाइम इधर में सापड़म तैयार किया कुटुंब परिवारन को अन्नम कराया वो त्रेता युगलु परंपरा प्रतिरोजम भीमन सन्यासी अन्नदानम वो स्वामी तरवाता आज भी यहाँ पे देखो लकड़ी पे खाना बनता है नमस्कारम करेंगे चलो जय श्री राम नमस्कार करके अयोध्या के जय महाराज जिन्होंने श्री रामदास महाराज वो स्वामी जी का दर्शनम वंटशाला स्वीट प्रसादम और निष्ठ मंदिर को रहते चपंडे जय श्री राम జై శ్రీ मन में संपादन
ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ డెస్టినేషన్ నేపాల్. ఆ వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.